దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియుడు ఘనుడైన దేవాతి దేవుని పక్షాన మీకందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రతినిత్యం ధ్యానించుట, ప్రతినిత్యం ఆరాధించుట, ప్రతినిత్యం స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము అనే వాక్యము చాలా స్పష్టముగా ఖండితంగా గుర్తు చేస్తుంది. శుభకరమైన దీవెనలు, మేలుకరమైన ఆశీర్వాదాలు, సమృద్ధికరమైన దీవెన మనకు మెండుగా ప్రకటించబడాలంటే, దీవించబడాలంటే మనము ప్రతినిత్యం ఎల్లప్పుడూ దేవుని స్తుతించువారిగా ఉండాలి. అందుకని దావీదు కీర్తనలు అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. దేవుని సన్నిధిలో స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, కీర్తించేవారిగా, ధ్యానించేవారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒక కొత్త వరవడితో కూడిన దీవెన, ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కృపలో మనమందరం కూడా ఉన్నట్లుగా ఆయన స్తుతించి ఆర్భాట ధ్వనులతో ఆయన గురించి మహిమపరుస్తూ ఆనందించుదాం. ఆ కృప, ఆశీర్వాదాలు మీకందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్.